ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 6వ నెల మరి 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, కీర్తన గ్రంథము 77వ కీర్తన 2వ స్థానం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తున్న రీతిలో మరి ఆపత్కాలం వచ్చినప్పుడు, మరి ఆపద వచ్చినప్పుడు మరి ప్రభువుని వెతుకుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా మరి ఆ సమస్యలు తీర్చేవాడిని వెతకటం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి ఎవరినెవరినో వెతికి కంటే మరి అందరినీ ఆదరించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథైనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు దేవుడే కార్యాలు చేసేవాడు. ఆ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆపత్కాలమందు ఆయన వెతుకుతున్నప్పుడు అంటండి, ఆయనని బాధార్చేవాడని లేఖనం సెలవిస్తోంది. అంతేకాదు, కొన్ని వచనాల్లో కూడా బైబిల్ స్థలాల్లో చూస్తున్నప్పుడు ఆపత్కాలమందు మరి దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన కాపాడేవాడని, అవసరాలు తీర్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి రీతిగా ఆపత్కాలమందు నీకు ఎటువంటి బాధ వచ్చినా, కష్టం వచ్చినా మరి ప్రభుని వెతుకుతున్నప్పుడు, ప్రభు ఆయనని వెంటాడుతుంటున్నప్పుడు, ప్రభుతో మరి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రభు అవసరాలు తీర్చేవాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాది దేవుని యేసునికి వందనాలు నాయన. ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న నీకు వందనాలు. కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాలు కూడా తీర్చండి. వారి కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ దయచేయండి. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయకులు, అధికారులు మంచి వంతునం పండి ప్రభా, సరిహద్దులు సైనికులు మంచి వంతునం పండి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం పండి. అవి నాటి యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన కాలంలో అనేక రీతిగా బిడ్డలు చెడిపోతుండగా తండ్రి, వాళ్ళందరినీ కూడా విమోచనించి రక్షించుకోండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీతి మార్గం నడిపించుకోండి. విదేశానికి పని బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి ప్రభావిగా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతునం పడతాండి. చదువుకునే బిడ్డలు జ్ఞానం నడిపించండి ప్రభా. మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగా నేను ఎంతోమంది అవసరాలు ఉబ్బుడు చేసుకుంటున్నారు, మీ కృపించండి ప్రభావిగా. అంతేకాకుండా ఎంతోమంది ప్రభా ఈ నెలలో సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు నాయన. మంచిగా ఆశీర్వాదకరణ జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. మరి నేను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి ప్రభా, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గృహం లేని వారు గృహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి, తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకులను, వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘమును, పరిచర్య అంతను కూడా ఆశ్రయించి దీవించి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.